ఇవే బోర్డు ట్రోల్ అవుతున్నాయి మేడం. ఇందులో మీకు నచ్చిన మేమేంటి చాలా చూసుంటాం. నాకు దేవర సాంగ్ ఎవరు చేశారో నాకు తెలియదు, చాలా బాగా చేశారు. నేను ఒక 100 times చూసుంటాను. చాలా దేవర సాంగ్ తో నన్ను శ్రీనివాస్ గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది టెక్నాలజీతో చేశారు. అవును, చూసారా మీరు? నేను చూసాను, ఇద్దరు కలిపి దేవరా సాంగ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది అది. ఇంకేం నచ్చింది మీకు? నచ్చింది ఏదో చేశారండి, మేము చాలా చూస్తున్నాను. ఒకటి కాదు, thousands లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా అందులో నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే దేవర సాంగ్ కాదు, సాంగ్ తో పాటు అందులో మీ ఇద్దరు డాన్స్ నచ్చింది. డాన్స్ కాదండి, ఆ వీడియో అసలు మీకు చాలా, అసలు ఎవరు చేశారో నాకు తెలీదు. ఇది చాలా బాగా చేశారండి. ఎన్నిసార్లు చూసానో నేను తెలీదు. కొడితే 100 వస్తున్నాయి, 100 కాదు 1000 లక్షలు వస్తున్నాయి. కానీ చాలా బాగా చేశారు. ఆ మీమ్ ఎవరు చేశారో కానీ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. చాలా నచ్చింది నాకు. ఇది ఈ మీమ్ చూపిస్తాను కానీ మేడం, ఈ మీమ్స్ ఈ టైప్ మీరు అన్నారు స్టార్టింగ్ లో అడల్టరీ అలాంటి వర్డ్స్, అవి ఈ ఉత్తరాంధ్ర ఇటువైపు రీజియన్లో రేర్. ఆ పదాలు వినడం కానీ, ఆ రిలేషన్షిప్ కానీ, పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కమ్యూనిటీస్లో కానీ డైజెస్ట్ అవ్వని పదాలు. మీరు ఎలా డైజెస్ట్ అవుతుంది సమాజానికి? డైజెస్ట్ అవుతుంది సమాజానికి అంటే కాదు, అంటే లీగల్ టెర్మినాలజీలో అర్థం కావాలని నేను లీగల్గా, నేను ఒక లా స్టూడెంట్. నేను 2 years లా చేసి ఒక 1 year డిస్కంటిన్యూ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయాలి. నేను ఒక లా స్టూడెంట్ని. లీగల్ టెర్మినాలజీతో అంటే ఇదేమైనా ఇల్లీగల్ కాదా, ఇలా కాదా అన్నప్పుడు లీగల్ టెర్మినాలజీ జనాలకు అర్థం కావాలని ఆ వర్డ్ నేను యూజ్ చేయడం. మీరు అనుకుంటే అనుకోండి, అది కూడా మీరు క్లియర్ గా చూడండి ఆ ప్రెస్ మీట్ లో. మీరు ఇది అడల్టరీ మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారా అనుకోండి, ఇది అడల్టరీ అనుకుంటారా అనుకోండి. లివింగ్ టుగెదర్ అంటే మామూలుగా మ్యారేజ్ కాని వాళ్ళు కలిసి ఉండదాన్ని లివింగ్ టుగెదర్ అంటారు. మ్యారేజ్ అయ్యాక కలిసి ఉండదని అడల్టరీ అంటారు. లీగల్ టెర్మినాలజీ అది. దాన్ని గూగుల్ చేసి దానికి ఉన్న చెత్త మీనింగ్స్ పట్టుకొని దాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. గూగుల్లో చాలా వస్తాయి, మనం ఈడియట్ అని తిడతాం, గూగుల్లో చాలా ఉంటుంది. ఈడియట్ అని మనం చాలా మంది తిడుతూ ఉంటాం. గూగుల్లో చాలా అర్థాలు ఉంటాయి, దాన్ని గూగుల్ చేసి చాలా ట్రోల్ చేశారు ఆ వర్డ్ ని. దాన్ని కూడా చూసాను నేను. ఇదే సందర్భంలో కొన్ని రకాల మీమ్స్ అందులో దువ్వడానికి కొట్టగానే కొన్ని 100 వస్తాయి, కానీ మీకు రీచ్ అయింది దానికి సంబంధించి మీ రియాక్షన్ కొన్ని మరీ వల్గర్ గా కూడా వస్తుంది. అవును, దానికి సంబంధించి చెప్తున్నాను కదా, నేను మనసుకి ఏది తీసుకోవట్లేదు, నేను సరదాగానే తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ ని ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకండి, దాన్ని హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడు మీరు ఎటువంటి ఒక హెల్తీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, ఒక హెల్తీ బాండింగ్, ఒక హెల్తీ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నాను. కొడడానికి కొన్ని వేలు వస్తుంది, ఇలాంటి అర్థం కాదు. ఇలాంటి ట్రైనింగ్ తీసి మీరు భరతనాట్యం ఉన్నారు, ఇది భరతనాట్యం కిందకి వస్తుందా? లేదండి, సెమీ క్లాసికల్. మరి వల్గర్ గా ఉన్నాయి మేడం, అవి ఎలా తీసుకుంటున్నారు? నేను అదే అంటున్నాను కదండి, అవన్నీ ఎవరైతే ఇప్పుడు ఈ ఎగ్నెస్ట్ గా మా పార్టీకి ఎగ్నెస్ట్ గా ఎవరున్నారో వాళ్ళు కట్టకట్టుకొని ట్రాల్ చేస్తున్నారు. ఎవరు ఈ మన కూటమి ప్రభుత్వం వాళ్ళు, దాన్ని అంతా మేము తీసుకోవాల్సిన యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి కొన్ని కింగ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నేను ముందు నుంచి అతనికి రాజా అని పిలుస్తూ ఉంటాను. అందరిలో ఉన్నప్పుడు కొన్ని అలాగే పిలుస్తాను, రాజా అని పిలుస్తాను, తనకి ఎప్పుడు అలాగే పిలుస్తాను. మరి మీకు ఏ క్వాలిటీ నచ్చు రాజా అని పేరు ఇచ్చారు? అంటే మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు రాజులమ్మ తల్లి, మా అమ్మ ఇంటి దేవుడు. సో నా పేరు రాజలక్ష్మి, మాధురి కంటే ముందు అమ్మవారి పేరు పెట్టాలి కాబట్టి రాజలక్ష్మి అని పెట్టారు. నానమ్మ వాళ్ళంతా నాకు రాజు అని పిలుస్తారు. సో ఆ నేమ్ శ్రీను గారు నాకు అలా రాజు అని పిలుస్తారు. ఇప్పుడు అంతా ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. మీ భర్త పరంగా ఆయన క్లారిటీ ఇచ్చారు, మీరు రెడీ అయిపోయారు. ఈయన వస్తే అంటే అఫీషియల్ గా చేసుకుంటారా మ్యారేజ్ లాంటిది ఏమన్నా? మళ్ళీ అన్ని క్లియర్ అఫీషియల్ గానే చేసుకుంటాం. ఆయన ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఈ మాట? క్లియర్ అయ్యాక అనౌన్స్ చేస్తాం. అడుగుదాం, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఫోన్ చేద్దాం. చేయండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, వాట్సాప్ కాల్ చేయండి. ప్రస్తుతం ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఫోన్ చేస్తున్నాం. దువ్వాడ దివ్వెల మాధురి గారు అయితే క్లారిటీ ఇచ్చేసారు, తన పరంగా తాను క్లారిటీగా ఉన్నాను, మ్యారేజ్ సిద్ధమని చెప్పి. దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తారు ఆయన మాటలో తెలుసుకుందాం. ఎక్కడున్నారు మేడం? ఇంటికి రావడం లేదా పూర్తిగా? లేదండి, ఇంకా పరంపరంలోనే. మీరు వచ్చి నుంచి రావట్లేదు? లేదు, ఆయన ఏదో లిఫ్ట్ చేయట్లేదు. ఆ వీడియో ఎత్తుకాను, మీకు చూపిద్దామని. ఎక్కడో ఉంది.
ఓకే మేడం, ఈ సందర్భంలోనే ఇటీవల కాలంలో గడిచిన ఒక వారం నుంచి ఇంకో విషయం ట్రోల్ అవుతుంది, బిగ్ బాస్ దివ్యాల మాదిరి. ఏంటి ఇది, ఈ టాపిక్ ఏంటి, మీకు కాంటాక్ట్ అవుతున్నారు? లేదు, వాళ్ళ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళు మేడం బిగ్ బాస్ కి వెళ్తే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అంటున్నారు. నాకెవరు కాంటాక్ట్ లేరు. నాకు మామూలుగా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొంత నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు మేడం, ఇది ఒక బిగ్ బాస్ హౌస్ కదా, గడిచిన నెల రోజులుగా శ్రీనివాస్ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో కూడా మన జగనన్న కోసం వెళ్ళి చెప్పొచ్చు కదా అందరికి. అందరూ చూస్తారు కదా, తెలుసు. దోడ శ్రీనివాస్ బిగ్ బాస్ హౌస్ 2 రోజులు బయటకు రావట్లేదు, సూర్యుడు కూడా చూడలేదు గడిచిన నెల రోజులు. చిన్న బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ హౌస్ లానే గడిచింది. ఇక్కడ కూడా కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? అందరికి మా జగనన్న కోసం మాట్లాడడానికి ఒక వేదిక దొరుకుతుంది కదా. ఏమని చెప్తారు జగనన్న? మీరు అలా ఏం లేదు, మీరు చేసుకున్న దౌర్భాగ్యం జగనన్న కోల్పోవడం. మీరందరూ జగనన్న ఉండుంటే రాష్ట్రం ఈ స్థితికి ఈ రోజు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ వరదలని ఇవన్నీ సిచ్యువేషన్ అంతా ఫేస్ చేస్తున్నారు. పథకాలు ఎంతవరకు ఏమీ అందట్లేదు, ఎవరికి కూడా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. హ్యాపీగా ఉండేవాళ్ళు మంచి దీని నుంచి దీనికి వేరు కూడా తెచ్చుకున్నారు వీళ్ళంతా అనిపిస్తున్నారు అందరూ రాష్ట్ర ప్రజలు.